వీడియో చనిపోక ముందు రోజు తీసారా, అంత ముందు 10 రోజుల ముందు తీసారా, ఎప్పుడు తీసారో మనకు డేట్ లేదు. సో దాన్ని మనం దేనిగా పరిగణించాలి? అతను మనిషి లేడు కాబట్టి దాన్ని అతను మరణ వాంగ్మూలంగానే మనం పరిగణించాలి. దిస్ ఇస్ ద బేసికల్ పాయింట్. నాకంటే జర్నలిస్టుల గారికి ఎక్కువ తెలుసు. ఎందుకంటే ఒక మనిషి చనిపోయినప్పుడు చనిపోక ముందు మాట్లాడినటువంటి వీడియో, సో ఆయనకు సంబంధించిన వీడియో కాబట్టి దాన్ని మనం మరణ వాంగ్మూలంగానే పరిగణించాలి. సో దీనికి సంబంధించి తమిళనాడు పోలీసులు విచారణ చేస్తారులే, వాళ్ళు చేస్తారో లేదో మనం సంబంధం లేదు అంటే, ఇంతకీ అసలు ఆ వ్యక్తిని చంపినటువంటిది ఎవరు? జనసేన వాళ్ళు చంపారా, తెలుగుదేశం వాళ్ళు చంపారా? ఇది క్లారిటీగా రావాలి. రెండోది మహిళకు సంబంధించి ఆమె క్లియర్గా ఆరోపణలు అతను చేస్తుంది. ఒక నిమిషం, జనసేన వాళ్ళు చంపారా లేదా తెలుగుదేశం వాళ్ళు చంపారా అని తేల్చడంతో పాటు వైసీపీ వాళ్ళే చంపేసి మా మీద నెడుతున్నారన్న కోణంలో జగనే చంపాడని చెప్పండి. కొద్దిసేపు ఎందుకు మీకు లేట్? మీ మొహానికి రోజు అది వచ్చేది అదే కదా. జగనే వెళ్ళి బెంగళూరు నుంచి కాళహస్తి వెళ్ళి ఆ రేణిగుంట దగ్గర పొడి చేసి లేదంటే పేక బిస్కేసి చంపేసి మళ్ళీ రాత్రి కనపడకుండా వచ్చారు. సార్ మీరు ఎంత సైడ్ అంటే ఎంత దీన్ని డీవియేషన్ చేసుకున్నారంటే, ఆ కూటమి పార్టీల మధ్య వాళ్ళిద్దరి మధ్య రచ్చ నడుస్తున్న మాట వాస్తవం. ఆమె ప్రైవేట్ వీడియోలు తీసుకురమ్మన్నారు అనేది వాస్తవం. డబ్బులు ఇచ్చారు 4 కోట్లు సార్. దీని వెనకాల మొత్తం 4 కోట్లు. 4 కీలకంగా ఉన్నారు. ఒకటి కొట్టేసాయి, 2 పేట బ్రదర్స్ చంద్ర అండ్ చిరంజీవి, ఇంకొకరు సుజిత్. ఈ 4 కీలకంగా వ్యవహరించారనేది ఇప్పుడు ఆయన వీడియో చూసిన తర్వాత మనకు అర్థం అవుతున్నటువంటి అంశం. దీని మీద మరి మీరు కూటమి ప్రభుత్వం సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ ఉంది కదా, కనీసం ఆ సిట్ అన్న ఎందుకు ఇలా? మరో మనిషి చనిపోయాడు కదా, చంపారు కదా, ఆరోపణలు ఎదుర్కొని మీ తెలుగుదేశం ఎమ్మెల్యేనే కదా. అదే సచివేడు ఎమ్మెల్యే, దళిత ఎమ్మెల్యే ఆరోపణలు ఎదుర్కోగానే ఏం చేశారు? మరి మీరు సస్పెండ్ చేశారు కదా. మరి ఇప్పుడు బొద్దల సుధీర్ రెడ్డి గారి మీద ఆరోపణలు వచ్చినాయి, మరి సస్పెండ్ చేయండి. ఆరోపణలు కూడా ఒక మహిళ చేస్తుంది, ఒక వేరే మహిళ, ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినటువంటి మహిళ, మీ కూటమి పార్టీలోని మహిళ. మరి ఆయన కూడా సస్పెండ్ చేసి ఎస్ ఆయన నిజం నిగ్గు తేల్చినాక మళ్ళీ లోపలికి తీసుకుంటామని చెప్పండి. ఎందుకు చెప్పట్లా? సో ఇక్కడ చంపించారా? వాళ్ళిద్దరి మధ్య జరిగిన అండర్స్టాండ్, ఒక వ్యక్తి బలైపోయాడు. బలైపోయినటువంటి వ్యక్తి ఒక పౌరుడు, ఒక బలిజ సామాజిక వర్గానికి చెందినటువంటి అదే పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి చనిపోయాడు, క్రియాశీల కార్యకర్త. దీని మీద ఏం సమాధానం చెప్తారు? దాని మీద కదా మనం మాట్లాడాల్సింది. అది కాకుండా ఆయన బొజ్జల ఫ్యామిలీ చాలా తోపండి, తురుమండి, ఎవరికి కావాలి ఇవన్నీ? ఆయన చరిత్ర ఇప్పుడు చెబితే ఏర్పేడులో 29 మంది చంపించిన చరిత్ర నుంచి చెప్పాలి. ఏదో ఇసుక మాఫియాకి సంబంధించి ఏర్పేడులో ఉందని చెప్పి వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే లారీ గుద్ది 29 మంది చనిపోయారు. ఇది 2018 ఆ టైంలో. సో ఇంకా అప్పుడు ఆ చరిత్ర ఇప్పుడు వద్దు, దానికి సంబంధం ఇప్పుడు రిలేటెడ్ కాదు కాబట్టి. సో నేననేది ఏంటంటే, నా కృష్ణానీల్ గారు మాట్లాడినట్టు లేదా అక్షర సత్యం గారు మాట్లాడి, ఇది కంప్లీట్గా తెలుగుదేశం ఎమ్మెల్యే మీద ఆరోపణలు వస్తున్నప్పుడు మీరు ఇప్పుడు వరకు ఎందుకు విచారణ చేయాలా? మీ ఇంటెలిజెన్స్ ఉంది కదా. ఎస్, ఇంటెలిజెన్స్తో మేము 3 నెలలుగా విచారణ చేసాం, ఇంటెలిజెన్స్లో నిజాలు నిగ్గుతేలాయి, కోట వినూత్ అనే చంపింది, బొజ్జల సుధీర్ రెడ్డికి అస్సలు సంబంధం లేదు అనేమన్నా తేల్చారా? మరి మీరు చెప్పాలి కదా. సో మీరు కూటమి బ్రహ్మాండంగా ఉండండి, మేము ఎవరు కాదంట్లా, మీరు విడిపోవాలని మేము కోరుకోవట్లా. ఒక ఇద్దరు వ్యక్తుల వల్ల కూటమి విడిపోయే పరిస్థితి ఉండదు. అవసరమైతే జనసేన కూటమి కాదనుకుంటారు. చిరంజీవి గారిని తిడితేనే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు సార్. ఇవన్నీ వదిలేయండి, ఇది పెద్ద సబ్జెక్ట్. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్తే చిరంజీవి గారిని అంటేనే అన్నాడు. సో అందుకనే అంటున్నా సార్, నేను క్లియర్ గా ఈరోజు అంటుంది ఏంటంటే, అతన్ని చంపింది ఎవరు, చంపడానికి గలిగినటువంటి మోటివ్ ఏంటి, దీని వెనకాల ఏం జరిగింది అనేది పూర్తిగా నిజాలు నిగ్గు తేలాలి. ఎందుకంటే అతను తండ్రి లేనటువంటి బిడ్డ, ఆ కొడుకు మీద తల్లి ఆధారపడి ఉన్నటువంటిది. సో ఈ రోజు అతను చనిపోవడం వల్ల ఆ కుటుంబం రోడ్డున పడినటువంటి పరిస్థితి. సో అతనికి ఏం న్యాయం చేస్తారు? సో చంపినటువంటి వాళ్ళకి ఏం శిక్షలు వేస్తారు? ఎన్ని రోజులు దానికి సంబంధించి మీరు తీసుకుంటారు? ఎందుకంటే ఇది మన రాష్ట్ర పౌరుడు, పక్కన తమిళనాడు పోలీసులు తేలుతారులే, లేదంటే తెలంగాణ పోలీసులు తేలుతారంటే కుదరదు కదా. మీ పార్టీ ఎమ్మెల్యేల మీద, మీ పార్టీలో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి అంతకుముందు కంటెస్ట్ చేసి ఓడిపోయినటువంటి ఇన్ఛార్జ్ మీద వీరిద్దరి మధ్య జరుగుతున్నది. ఆమె చంపిందా, ఈయన చంపాడా? ఇది క్లారిటీగా తేల్చండి. వాళ్ళిద్దరుగా చంపింది లేదా అదే జగన్ గారు బెంగళూరు నుంచి వచ్చాడా, అది కూడా తేల్చండి. నేను అదే అంటున్నా కదా, ఎందుకంటే రేపు పొద్దున్న ప్రధాని వాళ్ళు అదే అంటారు కదా. అందుకని ఆయన బెంగళూరు నుంచి కాళహస్తి వచ్చాడా, లేదంటే ఎవరు వచ్చారు, లేదా ఆయన శవాన్ని తీసుకుని ఆడేస్తారు. ఎందుకంటే వీళ్ళు ఆరోపణలు చేసేది రేపు పొద్దున కంప్లీట్ గా మామే చేస్తారు కాబట్టి నేను అదే తేల్చమంటున్నా. ఓ హైకోర్టు సిట్టింగ్ చెప్తే విచారణకు ఏర్పాటు చేయండి. ఓ వ్యక్తి ఇలా చనిపోయాడు, మా పార్టీలో 2 కూటమి పార్టీల మధ్య అఘాతం ఏర్పడుతుంది, అసలు ముందు అతనికి న్యాయం చేయాలి. దీని మీద మరి వెళ్ళమనండి, ఎప్పుడు చర్యలు తీసుకుంటారో చెప్పండి. ఇది నేను క్లియర్గా అడిగేది. రైట్ కృష్ణాలి గారు, 1 by 1 కంక్లూజన్ తీసుకుందాం.